ప్రియ దైవ జనాంగమా, నీ దేవుడు నీకు కుడి పక్కన ఎల్లవేళలా నీడగా ఉంటాడు. ఆయన మనలను, మన కుటుంబాలను సమస్త కీడు నుండి తప్పిస్తాడు. ఏ అపాయం రాకుండా మనల్ని కాపాడుతాడు. ఆయన తన రెక్కలతో మనల్ని కప్పి ఉంచుతాడు. అనేక మార్లు మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న సమస్యలను బట్టి సహజంగా మనం మనుషులము గనక మనకు భయం వేస్తుంది. అధైర్యము, కృంగుబాటులోనికి మనం వెళ్తుంటాము. కానీ మన ధైర్యము దేవుని వాక్యమే, మన బలము దేవుని వాగ్దానమే. అందుకే దేవుడు ఈరోజు నీతో, నీ కుటుంబానికి కానీ నీకు కానీ ఏ అపాయము రాదని వాగ్దానము చేస్తున్నాడు. ఆయన మన మధ్య ఉన్నాడు కనుక మనము భయపడనక్కర్లేదు. నిన్ను ఆయన తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. కనుకనే కునుకక నిద్రపోక నిన్ను కాపాడుతున్నాడు. ఆయన నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు తన దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడు. శత్రువు నీ మీద ఒకవేళ దారికి వచ్చినా నీకు ఏ అపాయము సంభవింపదు. ఎందుకంటే ఆయన మీ మధ్య ఉండి నిన్ను కాపాడుతున్నాడు. ఆయన నీ పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. నీ మీద ఆయన దృష్టి నిలిపి ఉంచాడు. నీ సమస్యల నుండి ఆయన తప్పక నిన్ను విడిపిస్తాడు. సరైన సమయానికి ఆయన నీకు సహాయాన్ని పంపిస్తాడు. దిగులు పడకు, జడియకు. నీతో ఉన్నవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన శక్తిమంతుడు, నిన్ను తప్పక రక్షిస్తాడు. ఆయనను ప్రేమించు వారిని ఆయన ప్రతి అపాయం నుండి తప్పిస్తాడు, వారిని కాపాడుతాడు. ఒకవేళ నీవు ఈరోజు ఆత్మీయంగా బలహీనంగా ఉన్నావా, ఆర్థిక ఇబ్బందుల చేత కృంగి ఉన్నావా, నీ కుటుంబ పరిస్థితిని బట్టి దిగులు పడుతున్నావా, అయితే ఈరోజు నీ దేవుడు ఆయన నీతోనే ఉన్నానని నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఆయన ఉన్న దగ్గర సమస్యలు ఉండవు, కానీ సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ అద్భుతాలు జరుగుతాయి, విజయం ఉంటుంది. కాబట్టి నీవు నిశ్చింతంగా ఉండు. నీ దేవుడు నీ జీవితంలో శక్తిగల తన కార్యాన్ని తప్పక జరిగిస్తాడు. నిశ్చయంగా గొప్ప బలముతో ఆయన యందు నీవు సంతోషిస్తావు.